గెలిచాం చెప్పి ఊరిక సంకలు గుర్తేసుకుంటోంది పాకిస్తాన్. మీకు విషయం తెలుసా? మేకపోతు గాంభీర్యం అదంతా. ఎందుకంటే పాకిస్తాన్ కోలుకోలేని దెబ్బ కొట్టింది భారత్. దానికి సంబంధించిన వార్ అండ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇండియన్ ఆర్మీ కొట్టిన దెబ్బ పాకిస్తాన్ అణుస్థావరాలపై బ్రహ్మోస్ క్షిపణిని భారత్ ప్రయోగించిందా అంటే అటువంటి సమాధానం వినిపిస్తోంది. లాహోర్ పిండి అంటే రావల్పిండిలోని అణుస్థావరాలను ధ్వంసం చేసింది భారత్. అణు కేంద్రాల నుంచి భారీగా రేడియేషన్ విడుదలవుతుందంటూ ప్రస్తుతం మనకి సమాచారం అందుతోంది. పాక్కు బయలుదేరారు అమెరికన్ శాస్త్రవేత్తలు అంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ పరిస్థితి ఏ స్థాయిలో ఉంటుందనేది. మరి ముఖ్యంగా మనం ఇక్కడ పాకిస్తాన్కి సంబంధించిన ఆ రెండు మరి ముఖ్యంగా చమురు క్షేత్రాలు కూడా కాదు, ఇవి అణుక్షేత్రాలకు సంబంధించి. అదిగో డాట్స్ మీరు చూస్తున్నారు కదా, ఎయిర్ క్రాఫ్ట్ ఇంజనీరింగ్ డిపోర్ట్, అలాగే రీఫ్యూలర్స్, ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్, సెంటర్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అట్ ద సేమ్ టైమ్ నేషనల్ ఏరోస్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ పార్క్ NASTP, నూర్ ఖాన్ ఎయిర్ బేస్ రావల్పిండి పాకిస్తాన్. ఇదిగో ఇక్కడ ఇలా మొత్తం దీంతో పాటు రావల్పిండిలో కూడా మనం దాడులు చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలోని అణుబాంబు పేలిందా? పాకిస్తాన్కు ఊహించని దెబ్బ పడిందా? నూర్ ఖాన్ ఎయిర్ బేస్ ఏ స్థాయిలో అక్కడ పేల్చేసామో మీరు చూడొచ్చు. అక్కడ ఏమంటున్నారు? భారీ స్థాయిలో గొయ్యి పడిందంటూ కూడా ఇటు ఏకే భారతి, ఎయిర్ మార్షల్ ఏకే భారతి చెప్పుకొచ్చారు కొద్దిసేపటి క్రితం. అంటే వ్యూహాత్మకంగా మనం ఎటువంటి దెబ్బతిన్నామో అనే అంశానికి సంబంధించి పాకిస్తాన్ చెప్పుకుంటూ వచ్చింది కదా. నేనేదో ప్రెజెంటేషన్ ఇచ్చింది, అవన్నీ అభూత కల్పనలు, అవన్నీ వాస్తవాలు కాదు అని కుండ బద్దలు కొట్టింది భారత్. ఈరోజు అక్కడ అణుబాంబు పేలిందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ప్రస్తుతం అక్కడ రేడియేషన్ వెలువడుతున్నట్టు సమాచారం అందుతోంది. ఇంతకీ పాకిస్తాన్లో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది, ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ప్రస్తుతం పాకిస్తాన్లో ఎటువంటి పరిస్థితి ఉంది? ఎగ్జాక్ట్లీ అంటే ఈ దాడి తర్వాతనే పాకిస్తాన్ కాలబేరకు వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. సాటర్డే రోజు, ఈరోజు మండే, అంటే 2 రోజుల క్రితమే పాకిస్తాన్ అణుస్థావరాలైనటువంటి నిల్వ ఉంచినటువంటి ఈ నూర్ ఖాన్ ఆర్మీ బేస్ పైన భారత్ బ్రహ్మోత్సవాలతో దాడి చేసింది. ఎగ్జాక్ట్లీ 2 రోజుల క్రితమే ఇదే అంశానికి సంబంధించి ఓపెన్గా మాట్లాడే ప్రయత్నం చేశారు ఒక భారతదేశపు రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి. ఆయనే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. బ్రహ్మోస్ సంబంధించినటువంటి పవర్ ఏంటో పాకిస్తాన్ని అడగండి, పాకిస్తాన్ని తెలుసుకోండి అంటూ స్టేట్మెంట్ చేస్తారు. ఎందుకంటే బ్రహ్మోస్ క్షిపణులకు సంబంధించినటువంటి కర్మాగారం ఉత్తరప్రదేశ్లో స్టార్ట్ అయిన నేపథ్యంలో కూడా ఆయన మాట్లాడారు. కొద్దిసేపటి క్రితం మీడియా సమావేశంలో ఆర్మీ అధికారులు కూడా ఇదే కన్ఫర్మ్ చేశారు. 2 రోజుల నుంచి గుప్పుమంటున్నాయి. మొదట న్యూయార్క్ టైమ్స్ అమెరికా బేస్డ్గా నడుస్తున్నటువంటి పత్రికా కథనాలు విడుదల చేసే ప్రయత్నం చేసింది. ఇటు పాక్ కానీ ఇటు భారత్ కానీ దీనిపైన స్పందించడానికి పెద్దగా ఇష్టపడలేదు. మెల్లిగా వార్త లీక్ అయిన తర్వాత అక్కడ అణు స్థావరాల నుంచి రేడియేషన్ ప్రారంభమైంది. ఆ ప్రభావం ప్రారంభమైన తర్వాత ఈ వార్త బయటకు వచ్చింది. మొత్తం ఈ నూర్ ఖాన్కి సంబంధించినటువంటి ఆర్మీ బేస్ దగ్గర ఉన్నటువంటి అణు ఆయుధాలను దాచిపెట్టినటువంటి ఈ కొండ ప్రాంతంలో మొత్తం 7 మార్గాలు ఉన్నాయి, 7 సొరంగాలు ఉన్నాయి. ఈ 7 టన్నెల్స్ ద్వారా లోపలికి బయటికి రావడానికి ఏర్పాట్లున్నాయి. ఈ 7 స్థావరాల పైన భారత్ దాడి చేసినట్టుగా తెలుస్తూ ఉంది. అందులో మనం చూస్తున్న వీడియోనే ఒక ఎయిర్ బేస్కి లోపల ఉన్నటువంటి ఆర్మీ బేస్ దగ్గర లోపలికి వెళ్ళే సొరంగం దగ్గర జరిగినటువంటి బాంబు దాడి. అది మన మిసైల్ బ్రహ్మోస్ చేసినటువంటి దాడి, మన ఎయిర్ స్ట్రైక్ ద్వారా టార్గెట్. మనం చూసాం యుద్ధం ప్రారంభమయ్యే కంటే ముందు పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ తీవ్రంగా ప్రతిస్పందిస్తూ మోదీ బీహార్ వేదికగా స్టేట్మెంట్ చేసిన తర్వాత పాకిస్తాన్ నాయకులు వచ్చినటువంటి రిప్లై బ్రిటన్లో మాట్లాడుతూ, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ మంత్రులు మాట్లాడుతూ, పాకిస్తాన్ ఆర్మీ అధికారులు మాట్లాడుతూ మా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి, మేము వాడతాం అవసరం అనుకుంటే అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. దీన్ని కూడా భారత్ చాలా సీరియస్గా తీసుకుంది. కాబట్టి అణ్వాయుధాల స్థావరం నూర్ ఖాన్ బేస్ దగ్గరనే 7 టన్నెల్స్ ఉన్నటువంటి 7 టన్నెల్స్ని ధ్వంసం చేసింది. పాకిస్తాన్కి మింగలేక కక్కలేక వెనక నుయ్యి ముందు గొయ్యి అనేటువంటి పరిస్థితి సిచ్యువేషన్. కనీసం వాటిని క్లియర్ చేసే శక్తి సామర్థ్యాలు లేదు. ఆ అణు రియాక్టర్ దగ్గర వెలువడుతున్నటువంటి వాటిని తట్టుకునేటువంటి పరిస్థితి లేదు, ఆర్పే పరిస్థితి లేదు. అందులో భాగంగానే అమెరికా నుంచి ప్రత్యేకంగా ఆర్మీ టీం బయలుదేరినట్టుగా, శాస్త్రవేత్తల టీం బయలుదేరినట్టుగా సమాచారం అందుతూ ఉంది. అణు రియాక్టర్ నుంచి వెలువడుతున్నటువంటి
ఏదైతే రేడియేషన్ ఉందో ఆ రేడియేషనే మెల్లిగా పాకిస్తాన్ని తినేసే పరిస్థితి ఉంటుంది మెల్లగా. వాస్తవానికి ఒక అణుబాంబు పైన కూడా దాడి చేయలేదు. అక్కడ కేవలం నూర్ఖాన్ బేస్లో ఉన్నటువంటి సమీప ప్రాంతాల్లో మాత్రమే దాడి చేసింది. ఇక మొత్తం లోపల స్థావరం వరకు దాడి చేస్తే ఈ పాటికి పాకిస్తాన్ బూడిదయ్యేది. అంతా పక్కన పెడితే ఇదే మేజర్ కారణం. భారత్ యుద్ధం ముగించడానికి కాస్త ఈ విషయంలో చర్చలకు కాస్త నిర్ణయం తీసుకోవడానికి రీజన్ ఏది, పాకిస్తాన్ ఆయువు పట్టుపైనే దాడి చేసినటువంటి పరిస్థితి. అణు ఆయుధాలు ఉన్నాయి అనేటువంటిది ఏదో ప్రతి మాటకి ఏదో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మాట్లాడుతున్న పాక్కి అక్కడే దెబ్బపడింది. 7 టన్నెల్స్ని ధ్వంసం చేశారు. రేడియేషన్ లీక్ అవుతా ఉంది. దాన్ని సరిచేసే సాంకేతికత, శక్తి సామర్థ్యాలు, అంత టెక్నాలజీ కూడా ప్రస్తుతం పాకిస్తాన్ దగ్గర లేవు. అందుకే అమెరికాతో కాళ్ళబేరానికి వచ్చింది. అమెరికా సూచన మేరకే పాకిస్తాన్ మన కాళ్ళు మొక్కేటువంటి స్టేజ్కి వచ్చింది. దాంట్లో భాగంగానే కాస్త స్టెప్ తీసుకున్నాం. దాంట్లో కూడా చాలా కండిషనల్గా ఉగ్రవాదులను అప్పగించాలనేటువంటి డిమాండ్స్, తర్వాత పిఓకేని అప్పగించాలనేటువంటి డిమాండ్స్ని పాక్ ముందు భారత్ తెరపైకి తీసుకొస్తా ఉంది ఈ అంశాన్ని. సో ఇది సిచ్యువేషన్, అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్. ఎంత పరిస్థితి అంటే బ్రహ్మోస్ మిసైల్స్ అక్కడ పడ్డ తర్వాత 4.0 తీవ్రత అంటే కదలిక వచ్చింది. అక్కడ ఉన్నటువంటి అణు రియాక్టర్ల పైన, అణు స్థావరాల పైన ఉన్నటువంటి సమీపంలో బాంబు దాడులు జరిగిన తర్వాత మిసైల్తో దాడి చేసిన తర్వాత భారత్ భూ ప్రకంపనలు వచ్చాయి. భూకంపం వచ్చిందనేటువంటి ఒక చర్చ జరిగింది ఆ ప్రాంతం అంతా కూడా. ఇది పాక్ మన కాళ్ళబేరానికి రావడానికి గల ప్రధాన రీజన్ అని చర్చ జరుగుతుంది. మొత్తానికి అమెరికా ఇన్వాల్వ్ అవుతా ఉంది. అమెరికా వచ్చి ఆ రేడియేషన్ తగ్గించే కార్యక్రమం పైన దృష్టి పెడతా ఉంది. అమెరికా కాళ్ళు మొక్కేటువంటి పరిస్థితిలో మొక్కి తర్వాత చివరికి ఈ స్టేజ్కి వచ్చింది. భారత్ కాళ్ళు మొక్కేటువంటి పరిస్థితి, నీళ్ళు లేనటువంటి పరిస్థితి. ఎగ్జాక్ట్లీ మొన్న కూడా డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేసే కంటే ముందు కూడా మన ఆర్మీ అధికారులు ఎవరైతే ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్నారో ఆ అధికారులు 3 గంటల ముందే, ట్రంప్ కంటే 3 గంటల ముందే ఒక ట్వీట్ చేశారు. మరి ముఖ్యంగా వైమానిక స్థావరాల గురించి మాట్లాడుకున్నప్పుడు ఇక్కడ ప్రధానంగా వినిపించే మాట చకాలాలో ఉన్న నూర్ ఖాన్ ఎయిర్ బేస్. దీనిని నూర్ ఖాన్ ఎయిర్ బేస్ గా పిలుస్తారు. ఎందుకు అది అంత కీలకం? అక్కడ ఏముందంటే కనుక ఈ న్యూక్లియర్ రియాక్టర్ కి సంబంధించి చాలా అత్యంత కీలకమైన స్థావరంగా చెప్పుకుంటూ ఉంటారు. అందుకే ప్రస్తుతం పాకిస్తాన్ వణికిపోతోంది. అందుకే పరుగులు పెట్టి మరి అమెరికా కాళ్ళు పట్టుకుంది. భారత్ను ఒప్పించకపోతే కనుక అది ప్రమాదం మరింత ఎక్కువ అవుతుంది అంటూ అక్కడ వణికిపోయింది. దానికి కారణాలు చెప్తాను చూడండి. ఎందుకంటే ఈ నూర్ ఖాన్ ఎయిర్ బేస్ పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్కు కేవలం 10 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంది. రావల్పిండిలో ఉంది. మరి ముఖ్యంగా దేశ సైనిక ప్రధాన కార్యాలయం ఆనుకుని ఉంటుంది ఈ ప్రాంతం. అయితే ఒక విధంగా చెప్పాలంటే ఇది చాలా కీలకమైన స్థావరం పాకిస్తాన్కు. దీంతోపాటు వాళ్ళ ఎయిర్ ఫోర్స్ కార్యకలాపాలు కావచ్చు, లేకపోతే విఐపీల మరి ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మూవ్మెంట్ కావచ్చు, ఇలా చాలా రకాల ట్రాన్స్పోర్టేషన్, ఇంపార్టెంట్గా చెప్పాలంటే ట్రాన్స్పోర్టేషన్కి చాలా కీలకమైన ప్రాంతం ఈ చక్కాలలో ఉన్న నూర్ ఖాన్ ఎయిర్ బేస్. దీంతోపాటు రాజకీయ నాయకులు, ప్రముఖులు, అలాగే సైన్యాధికారులు వీళ్ళందరూ కూడా C-130, దాంతోపాటు IL-78 ఇలాంటి విమానాలకు స్థావరం కూడా అయితే ఒక్కవేళ ఇక్కడ ప్రమాదం నూర్ ఖాన్ ఎయిర్ బేస్ ని మనం పేల్చేసాం నిజం. అందుకే భయపడుతుంది. ఒక్కసారి ఇక్కడ పేరుడు శబ్దం మీరే చూడండి. आगे गिरा है, ये अटैक हुआ है नूर खान बेस पे, बिल्कुल घर के सामने।